నమస్తే వెల్కమ్ టు D9 న్యూస్. మొహరం నెల పురస్కరించుకొని మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ 72 మంది కుటుంబ సభ్యులకు ముంబైలో షియా ముస్లింలు బాధాతప్త హృదయాలతో గుండెలు బాదుకుంటూ మాతం నిర్వహించారు. స్థానిక ముస్లిం వీధిలోనున్న బీబీ హజరత్ అబ్బాల్ షాహోదా అలీ అసగర్ బైతుల్ ఖాయం సజ్జాదియా పంచలు గత 10 రోజుల నుండి మజలిస్లను నిర్వహించి మాతం చేస్తూ రోధిస్తూ ఇమాం హుస్సేన్ కుటుంబ సభ్యులకు భక్తి శ్రద్ధలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి యూపీ నుండి విచ్చేసిన మౌలానా మొహమ్మద్ షంషీ భక్తులకు కర్బలాలో జరిగిన యథార్థ ఘటనలను వివరించారు. ये तो खीर हो गई भैया सरों से छीन गई चादर हुसैन आ जाओ दिलों पे चलता है खंजर हुसैन आ जाओ కడప జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి ఒక్కో విభాగం పనితీరు అడిగి తెలుసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనా విభాగం, ఆర్మరీ వర్క్ షాప్, కమ్యూనికేషన్స్ విభాగం, కోర్టు మానిటరింగ్ సెల్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంను సందర్శించి పరిశీలించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ లోసారి సుధాకర్ గారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీ జి వెంకటరాముడు గారు, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీ ఎస్ఎస్ఎస్వి కృష్ణారావు, ఏఆర్ డిఎస్పీ మురళి, ఏఓ జ్యోతి తదితరులు ఉన్నారు. సో ఈరోజు ఈ కడప డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో మీ అందరికి తెలిసిన విషయం, ఇదివరకు కూడా నేను అన్నమయ్య డిస్ట్రిక్ట్ నైబరింగ్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేశాను. సో అన్నమయ్య ఫస్ట్ ఎస్పీగా, మరొకసారి నాకు కడప ఎస్పీగా ఈ అవకాశం రావడం నిజంగా చాలా సంతోషకరం. సో కడప ప్రజలకి సేవ చేసే అవకాశం రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో దానికి ప్రధానంగా చెప్పేది ఏమంటే, ఏదైతే పబ్లిక్కి పోలీసు ఏ సర్వీసెస్ అయితే ఇవ్వాల్సి ఉంటాయో ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ప్రాపర్గా ఇచ్చే విధంగా చేయాలనేదే మన ముందున్నటువంటి ప్రధాన ఉద్దేశం. ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో ఆ రూల్ ఆఫ్ లాని మనం ప్రిజర్వ్ చేయాలా, ప్రొటెక్ట్ చేయాలా. సో దానికి లోబడి అందరూ కూడా ఉద్యోగం చేయాలా. సో ఆ విధంగా మా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉద్యోగం చేసే విధంగా, పనిచేసే విధంగా చేయాలన్నదే నా ముందున్నటువంటి లక్ష్యం. సో కాబట్టి దాంట్లో ఈ విధంగా చేసే క్రమంలో పాత్రికేయ మిత్రులు కావచ్చు, ఎలక్ట్రానిక్ ప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, అలాగే మా పోలీస్ యంత్రాంగం అంతా కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో మనం ఏదైతే కడప జిల్లా ఉందో, కడప జిల్లాలో ఉన్న ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా పత్రికల తరఫున సుముఖంగా. అలాగే ఏదైతే ఇప్పుడు మనకు ఈ కొన్ని ప్రయారిటీస్ చూసుకున్నట్లయితే, ప్రధానంగా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రయారిటీస్ ఒకటి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం. ఎవ్రీ మండే మన పబ్లిక్కి వాళ్ళ గ్రీవెన్సెస్ అటెండ్ అయ్యేది. సో దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రెండోది, గాంజా నివారణ గురించి చాలా పటిష్టమైన చర్యలు అందరూ కూడా తీసుకున్నారు. ముందున్న ఎస్పీ గారు కూడా దాని పట్ల చాలా ఎఫర్ట్స్ చేయడం జరిగింది. అది మనం కూడా ఎఫర్ట్స్ని కంటిన్యూ చేసి కడప జిల్లాలో ఈ గాంజా రిలేటెడ్ ఏమన్నా ఉన్నా దాని ప్రివిలెన్స్ కానీ దాని యొక్క ఇది తగ్గించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరులని రాని మాటలు మాట్లాడారు. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర విగ్రహం దగ్గర విలేకరుల ధర్నా దిగారు. విలేకరుల క్షమాపణ చెప్పాలని, విలేకరుల మీద ఇటువంటి మాటలు మాట్లాడకూడదని, ప్రజలకు ప్రభుత్వాన్ని మేము వదలమని నీచ సంస్కృతి ఒక విజయసాయిరెడ్డికి ఉందని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వాళ్ళని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు తాను పార్లమెంటు సభ్యులని అని కూడా మర్చిపోయి
దిగజారిపోయి కొద్ది రోజుల క్రితం ఆయన వ్యక్తిగతంగా కొన్ని మీడియా సంస్థలు టార్గెట్ చేశాయనేటువంటి నెపంతో తన స్థాయిని కూడా దిగజార్చుకునే విధంగా ఆయన పత్రికా సమావేశం పెట్టి పత్రికా సమావేశంలో ఛానళ్ళ పేరు, మీడియా పేరు, పత్రికల పేరు ప్రస్తావిస్తూ చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. దీనిని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరపున, జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాలుగు మీడియా ఛానళ్ళు మాత్రమే నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. మిగతా మీడియా అంతా అమ్ముడు పోయింది. అసలు అవి ఛానళ్ళే కాదు, అది మీడియానే కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం ఆయన దిగజారుడుతదానికి నిదర్శనంగా మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీడియా ఎప్పుడూ తమ పరిధిలోనే పనిచేస్తూ ఉంది. మీడియా భ్రష్టు పట్టడానికి విజయసాయి లాంటి రాజకీయ నాయకులే కారణమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీకు అనుకూలంగా వార్తలు రాస్తే మంచి మీడియా, మీకు అనుకూలంగా వార్తలు రాయకపోతే చెడ్డ మీడియా. ఆ ఛానళ్ళ యజమానులను, ఛానల్లో పనిచేసేటువంటి విలేకరులను, ఆఖరికి యాంకర్లను కూడా తిట్టేటువంటి స్థాయికి ఆయన దిగజారిపోయాడంటే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంకా ఎందుకు ఆ పార్టీలో పెట్టుకున్నాడో అర్థం కావడం లేదు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం ఈ రోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా బాధ్యతలు చేపట్టిన తుహిన్ సిన్హా ఐపీఎస్ సతీబాబు గారు సైన్ చేశారు. స్టార్ట్ చేద్దాం. మ్యాక్సిమం 2021 వరకు గాంజాయి కల్టివేషన్ ఎక్కువగానే ఉండేది, కానీ పరివర్తన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 95 to 96% కంట్రోల్లోనే వచ్చింది. కానీ ఇప్పుడు కూడా కొన్ని లొకేషన్స్లో గాంజాయి కల్టివేషన్ ఉండవచ్చు. దానికి సంబంధించి ఈ టైం బికాస్ ఆఫ్ ద పుష్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అండ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసిన మనం ఈ టైం 100% గాంజాయి కల్టివేషన్ డిస్ట్రాయ్ చేసేస్తాం. సెకండ్, కమింగ్ టు గాంజాయి ట్రాన్స్పోర్టేషన్, మీ అందరికీ తెలుసు ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్. మన ఏపీ నుంచి వాళ్ళు మెయిన్ సిటీస్ లైక్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వైపు తీసుకుని వెళ్తారు. అండ్ విశాఖపట్నం ఇస్ ద మెయిన్ ట్రాన్సిట్ రూట్, కాబట్టి దానిపైన మనం ముఖ్యంగా ఫోకస్ పెడతాము. మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ విల్ కమ్ యూస్ఫుల్ when it comes to curbing of ganjai transportation. Secondly, చాలా ఇంపార్టెంట్ మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ కాలనీస్లో ఎక్కడెక్కడ గాంజాయి కన్జంప్షన్ అవుతుంది, వెర్ ఎవర్ యూత్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్, దానిపైన మనం ఎక్కువగానే ఫోకస్ పెడతాము. రెగ్యులర్ రేట్స్, కౌన్సిలింగ్, పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెడతాము. ఐఎమ్ షూర్ గుడ్ వర్క్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్ అండ్ ఇస్ బీయింగ్ కంటిన్యూడ్ టు బి డన్ ఇన్ విశాఖపట్నం సిటీ. నేను వచ్చిన తర్వాత అదే ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తాను. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం చిన్న కొండపూడి గ్రామంలో దళితవాడలో నిరుపేద కుటుంబానికి చెందిన ఒరిగేటి రమేష్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం ఎంఎల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పలివెల వీరబాబు ఆ పేద కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ ఒరిగేటి రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని పలివెల అన్నారు. ప్రభుత్వం కూడా కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. నా పేరు పలివెల వీరబాబు. నేను సిపిఎంఎల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని. అలాగే సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామంలో ఒరిగేటి ఝాన్సీ భర్త రమేష్ చిన్న వయసులోనే గత 10 సంవత్సరాల క్రితం హార్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. కష్టపడేవాడు, ఈ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇప్పుడు అకాల మరణం ఈ కుర్రాడు చెంతు జరిగింది. చిన్నపిల్లలు, భార్య అనాథలైపోయారు. ఎందుకంటే ఆ కుర్రాడి తల్లిదండ్రులు కూడా బాగా పేదవర్గం, వాళ్ళలో కూడా ఒక పూట ఉంటే పూటలేనటువంటి వాళ్ళు. మేము సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి మా వంతు సహకారం వాళ్ళకి చేర్చడం జరిగింది. అలాగే అన్ని పార్టీల నుంచి, అలాగే మన గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, మన జిల్లాలో కానీ దాతలందరూ కూడా
వీళ్ళకి సాయం చేసి ఈ కుటుంబాన్ని ఆదుకుంటారని అందరినీ పేరు పేరుని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ పిల్లలిద్దరిని భార్యని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఇటువంటి కుటుంబాలని మన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఆదుకుంటారని నేను ఆయనకి మనవి చేసుకుంటూ ఉన్నాను. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుమలలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి రంగనాయక మండపంలో వీరికి టీటీడీ తిరుపతి దేవస్థానం అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. तेरो गुस्सा नहीं करेगा सर ले सर అటే పడపా సార్ మీరు కొంచెం ఫ్రేమ్లోకి వచ్చేస్తారు. ఇంకా ముందుకు రానా బానన్నా ముందుకు. हो इसके लिए कार्य करने के लिए हमें आशीर्वाद दे और हमसे काम करने की प्रेरणा బీహార్ రాష్ట్రంలోని పాట్నా ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం నెలబల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. నెలబల్లి సమీపంలోని ధాన్యలక్ష్మి రైస్ మిల్లులో బీహార్ రాష్ట్రానికి చెందిన 40 కుటుంబాలు కూలి పనులు చేస్తున్నారు. సదరు కార్మికులకు భోజనం తయారు చేసేందుకు అదే రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి వంట మాస్టర్గా తన కుటుంబంతో కలిసి వచ్చి పనిచేస్తున్నాడు. ఆయనకు 4 కుమార్తెలు కాగా రెండవ కుమార్తెకు 8 ఏళ్ల వయసు ఉన్నది. ఆ బాలికను ఈరోజు అటవీ ప్రాంతంలో మృతి చెందిన చిన్నారిని మేకల కాపరి చూసి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వాడు అర్థమైపోయింది. అక్కడికి వచ్చినప్పుడు అన్న మెంటాలిటీ అర్థమైంది. ఇంతమంది కదా చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం శివారు నాగమంగళం కౌడిన్య నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఇసుక పాలసీ తీసుకొచ్చి ప్రజలకు ఉచితంగా ఇసుకను చేర్చాలనే తపనతో పలు కార్యక్రమాలు చేపడుతుంటే కొంతమంది వ్యక్తులు యథేచ్ఛగా నదుల్లో రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను పలు మార్గాల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనంతటికీ కారణం అధికారుల ఉదాసీనతగా తెలుస్తోంది. కౌండిన్య నదిని ఆనుకుని ఉన్న నగర వనం అటవీ శాఖ పరిధిలో ఉంటుంది. సుమారు 20 అడుగుల మేర కట్టలాగా ఉన్న ఇసుకను తవ్వేసిన అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవటం ఆశ్చర్యకరంగా ఉందంటున్నారు ప్రజలు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండలంలో తామరపల్లి, బందపల్లి, ఉట్ల పంచాయతీ పరిధిలో గత 8 నెలల క్రితం వేసిన సీసీ రోడ్డు పనులు నాణ్యత కరువైందని తెలుస్తోంది. రోడ్డు పనులు చేసి 8 నెలలు కాకుండానే కంకర బయటకి రావటం, ఎడ్జిలు ఇరికిపోవటం జరుగుతుంది. నాసిరకం ఇసుక, నాసిరకం సిమెంట్ వాడటం వలన సీసీ రోడ్లు త్వరగా పోతున్నాయని పలు విమర్శలు వస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా మట్టి వేయకుండానే రోడ్లు పాడైపోయే పరిస్థితి ఏర్పడిందని అధికారులు పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే బిల్లులు చెల్లించాలని ఈ నాణ్యతపైన ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తుంది. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న గంగానమ్మ అమ్మవారి దేవాలయంలోకి దూసుకు వెళ్లిపోయిన రొయ్యల లారీ దేవాలయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. పూర్తిగా ధ్వంసమైన గంగానమ్మ తల్లి దేవాలయం, డ్రైవర్కు తీవ్ర గాయాలు. 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. తెల్లవారుజామున నిద్రమత్తులో జరగటం వల్ల దేవాలయంలో గాని రోడ్డు మీద ఎవరూ లేకపోవడం వల్ల తప్పిన పెను ప్రమాదం. విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ నేరెళ్ల వలసలో ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్. భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించినటువంటి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2019 నుండి గత ప్రభుత్వ హయాంలో ఎర్రమట్టి దెబ్బలను విధ్వంసాలకు నాంది పలికింది. భీమిలి మ్యాచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూముల చదును ఆపేయాలి. నిర్మాణ పనులపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేయాలి. నిపుణుల కమిటీ నివేదిక తర్వాత మాత్రమే పనులు చేపట్టాలి. సొసైటీ భూములు, జియో హెరిటేజ్ భూముల హద్దులను త్వరితగతిన నిర్ణయించాలి. ఇక్కడ నుంచి మట్టి కూడా అనఫిషియల్గా పైకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఈ ఎర్రమట్టి దిబ్బల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు, లెవెల్ చేసి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆ రోజు ఆరోపణలు కూడా రావడం జరిగింది. దాని మీదనే ప్రత్యేకించి ఆ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాంతానికి రావడం, సందీప్ నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా కూడా చూడటం, ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ ఎర్రమట్టి దిబ్బల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పని. సరే, ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఏదైతే సొసైటీకి సంబంధించి మరి గత కొద్ది రోజులుగా వాళ్ళు బయట కాంపౌండ్ వాళ్ళది కట్టి లోపల మిషనరీ అది పెట్టి లెవెలింగ్ చేసి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. దీని మీద మీడియాలో రావటం, అలాగే అధికారులు కూడా దీని మీద విజిట్ చేసి దాని మీద స్పందించడం ఏం జరిగింది. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఏంటి దీని మీద టోటల్ స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే ఆయన చెప్పిన దీని ప్రకారం నోట్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు. ఏదైతే వీళ్ళకి ఒక
ప్లాన్ అప్రూవల్ కోసం వీళ్ళు పెట్టారు, అప్లై చేశారు. దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ చెప్పారు. ఒక 7 పాయింట్లు సిఆర్జెడ్ అనుమతులు, అలాగే ఈ జియో హెరిటేజ్ కింద కొంత ల్యాండ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినవి. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వినాయకనగర్ మామిడి తోటలో వెలసి ఉన్న ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా గాజువాక నియోజకవర్గం శాసనసభ సభ్యులు పల్లా శ్రీనివాసరావు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వహితులు మరియు కమిటీ సభ్యులు ఆహ్వానించడం జరిగింది. పురోహితులు వెంకటరమణ ఆచార్యులు, రంగనాథ ఆచార్యులు, రామకృష్ణ ఆచార్యులు మొదలగు వారు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ పద్మావతి ఆండాలు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ఉడా కాలనీ పార్క్లో ఉన్నటువంటి ఆలయానికి రావడం జరిగిందండి. ఈరోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం కోరి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని, మన ప్రాంతం సుఖశాంతులతో ఉండాలని, మన పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని, ఈ ప్రాంతం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ, అలాగే ఇంకా మాకు అటువైపు నాయకత్వానికి అభివృద్ధి చేసేటువంటి మంచి మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా స్వామివారిని కోరడం జరిగిందండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా కోరికలు తీర్చే తండ్రి, ఆపద ముక్కులు వాడు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మా మొర ఆలపిస్తానని చెప్పేసి నమ్మకంతో మేము ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామిని ఏదైతే మన పద్ధతులు ఉన్నాయో, మన ఆచారాలు ఉన్నాయో, మన సంస్కృతులు ఉన్నాయో అవన్నీ కూడా ఆచరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలామంది వచ్చారు. ఇక్కడ భక్తి భావన అందరిలో పెరుగుతుంది. ఇంకా మనం భక్తి పెరిగితే ఖచ్చితంగా మనం సమానత్వం వైపు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపు కూడా సమాజం స్థాపన కోసం ప్రతి ఒక్కరు కూడా భక్తిని ఒక మార్గంగా ఎంచుకుని వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అంటే నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గుడిని అభివృద్ధి చేయడానికి నా యొక్క పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏం చెప్పినా అది చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.